హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. నా పేరు అమన్, మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి పల్నాడు జిల్లాలోని న్యూజెళ్ళ మండలం కింద దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి వినుకొండ టౌన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చాము. ఏదైతే నేషనల్ హైవే నుంచి మనం 6 కిలోమీటర్స్ వచ్చాము, తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వచ్చాము అనమాట. సీసీ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ వచ్చాము. మనం చూడబోయే పొలం వచ్చేసరికి విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసరికి మట్టి రోడ్డు అండి, గ్రావెల్ రోడ్డు. వర్షం పడింది, ఆల్రెడీ వర్షం పడినా మనం ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు అనమాట. గ్రావెల్ రోడ్డు, మట్టి రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు అనమాట. ఇది మీకు ఎర్రమట్టితో వేసిన పొలం రోడ్డు అండి. 30 అడుగుల డొంక అనమాట. ఈ రోడ్డుకి మన పొలం వచ్చేసరికి తూర్పు దిక్కుతో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎర్రమట్టి పొలం అండి. జస్ట్ విలేజ్కి ఆనుకొని అయితే ఉంటుంది. 13 ఎకరాల పొలం అండి ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. సైట్ విజిటింగ్ అనేది విధానం అనేది ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అండి. 1 డే బిఫోర్ అయితే నాకు ఇంటిమేషన్ చేయాలి. మీరు ముందే పే చేసిన తర్వాత టైమింగ్ చెప్తే మీరు ఏ పొలం చూస్తున్నారో అది కాకుండా ఇంకా 2 చూపిస్తాను నేను. అంటే మొత్తం సైట్ విజిట్లో 3 ప్రాపర్టీస్ అయితే మీకు చూపిస్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్లో నా దగ్గర అలాంటి ప్రాపర్టీస్ ఉంటే 3 చూపిస్తాను అనమాట. అదే అండి, సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. దాని యొక్క డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా ముందర కనబడేది విలేజ్ అండి. ఇది కనబడుతుంది కదా మీకు, ఇది విలేజ్ కాడ నుంచి జస్ట్ మనం ఒక 500 మీటర్స్ వచ్చామన్నమాట. 500 కూడా రాలేదు, వాకబుల్ డిస్టెన్స్. ఇది పొలం అండి. ఈ పొలం వచ్చేసరికి మీకు 13 ఎకరాలు. ఆల్మోస్ట్ అలా అక్కడ వేప చెట్టు కనబడుతుంది, ఎండింగ్లో వేప చెట్టు కనబడుతుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి మీకు ఇక్కడ జామల చెట్లు ఉన్నాయి కదా లాస్ట్ వరకు. ఇది రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది, అంటే తూర్పు దిక్కుతో మన పొలానికి అయితే ఉంటుందన్నమాట. ఇది 30 అడుగుల రోడ్డు అండి, ఎర్రమట్టి పొలం అనమాట. ఇందులో క్లియర్ టైటిల్ అండి, వీళ్ళు కూడా కొనుక్కున్న పొలమేనండి. ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లా కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా న్యూజెళ్ళ మండలం కిందకైతే వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా వినుకొండ నుంచి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. హైవే నుంచి వచ్చేసరికి 6.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మొత్తం మనం జర్నీ అనేది తార్ రోడ్కి అయితే వస్తాము. తార్ రోడ్ నుంచి సీసీ రోడ్, విలేజ్ రోడ్కి అయితే వస్తాము. విలేజ్ రోడ్, సీసీ రోడ్ నుంచి మనం ఈ గ్రావెల్ మట్టి రోడ్కి అయితే వస్తాం అనమాట. ఈ గ్రావెల్ మట్టి రోడ్ అనేది జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది. పొలానికి వచ్చేసరికి మనకి దాదాపుగా ఎక్కువ ఉంటుందన్నమాట. మొత్తం 13 ఎకరాలు, ఒకళ్ళు సింగిల్ ఓనర్ది కొనుగోలు డాక్యుమెంట్ ఇది. ఇదైతే సేల్కి అయితే వచ్చిందనమాట. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. విలేజ్ కానుకొని రైట్ సైడ్ మొత్తం పొలం మంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇందులో పొగాకైతే వేసారండి. ఎర్రమట్టి పొలం అండి, మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు. మెట్ట భూములు అండి, ఇది మాగాని అయితే కాదు, మెట్ట భూమి అనమాట. మీరు ఇది దేనికైనా వేసుకోవచ్చు. ఎర్రమట్టి పొలం అనమాట ఇది. ఇక్కడ మీరు క్లియర్ చూడండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 11,50,000 ప్రతి ఎకరానికి అయితే కోట్ చేస్తున్నారండి. 11,50,000 ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ అయితే ఉంటుంది. అర్జెంట్ సేల్ అండి ఇది. ఎవరైతే తొందరగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటా అనుకున్నారో వాళ్ళైతే ఓనర్తో మీరు ప్రైస్ అనేది లిటిల్ బిట్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ అని చెప్పారు. క్లియర్ టైటిల్ ఉన్న పొలం అండి ఇది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మీకు గుండ్లకమ్మ వాగు నుండి 2 మోటార్స్ అయితే ఉన్నాయి. అంటే బోర్ అయితే లేదండి, వేసుకోవచ్చు. బోర్ అయితే పడతాయి, కానీ ఇక్కడ ఇళ్ళైతే బోర్ వాటర్ వాడట్లేదు. ఎవరైతే తోటలు వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మీకు బోర్ వేసుకోవాలి, బోర్ పడుతుంది. లేదు అంటే మీరు మామూలుగా సీజనల్ పంటలు వేసుకుంటాను అనుకుంటే గుండ్లకమ్మ వాగు నుంచి వచ్చిన వాటర్ అయితే వీళ్ళకి సరిపోతుంది. ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. మీకు పైప్ లైన్ కూడా కనబడుతుంటుంది. కొంచెం బురద ఉంది కాబట్టి నేను దిగట్లేదు, దిగడానికి ట్రై చేస్తాను, చూపిస్తాను మీకు కూడా. ఇది వినుకొండ టౌన్కి వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అండి నేను చెప్పేది. మట్టి వచ్చేసరికి మీకు ఎర్రమట్టి, చిన్న చిన్న రాళ్ళు కలిసి ఉన్నాయి. మీరు క్లియర్ చూసుకోండి. పెద్ద రాళ్ళు కావు, చిన్న రాళ్ళు అయితే కలిసి ఉన్నాయి. ఎర్రమట్టి అనమాట. మీకు బ్లాక్ సాయిల్ అండి, సారీ రెడ్ సాయిల్ అండి. ఇది రాళ్ళు అయితే కలిసి ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి. తోటలకైతే పర్ఫెక్ట్గా పనికి వస్తుంది.
అలాగే మీరు ఎటువంటి పంట అయినా వేసుకోవచ్చు. కౌలు వచ్చేసరికి వాటర్ ఉంది కాబట్టి 15,000 ఇస్తున్నారు. వాటర్ వచ్చేసరికి గుండ్లకమ్మ వాగు నుంచి వచ్చిన వాటర్ అంటే పైప్ లైన్ వేసుకున్నారు. పైప్ లైన్ చూసుకోవచ్చు, మనకి అక్కడ కనబడుతుంటుంది. 2 మోటార్స్ అయితే ఉన్నాయండి. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అనమాట. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. మీరు సైట్ విజిటింగ్ అనేది నాకు 1 డే ఆర్ 2 డేస్ బిఫోర్ చెప్తే ఇంకా బెటర్ అండి. నేను మీకు చూడబోయే ప్రాపర్టీస్ ముందే వాట్సాప్ చేసేస్తాను. దాన్ని బట్టి మనకి సైట్ విజిటింగ్ చేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదండి 2% కమిషన్ ఉంటుందండి కంపల్సరీగా. 2% కమిషన్ ఉంటుంది. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. దాని యొక్క డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి నేను దీనికి అటాచ్డ్ వీడియో చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. దీనికి సిమిలర్ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తాను, అక్కడ కూడా చెక్ చేయండి. చాలా బాగుంటాయి అనమాట ప్రాపర్టీస్ అనేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. ఆగండి, వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మీరు నలుగురికి షేర్ చేయండి. షేర్ చేస్తే మాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చాలా డైలీ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను వీడియోస్ తీస్తున్నాను. చూడండి, ఈ పైప్ లైన్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మనకి వాగులో నుంచి వస్తుందండి పైప్ లైన్ అనేది. చూశారు కదా, ఇక్కడ పొగాకు వేశారు, అక్కడ మొక్కజొన్న వేశారు, ఇక్కడైతే మీకు పామాయిల్ వేశారు, జామాయిల్ వేశారు. అక్కడ క్లియర్ చూసుకోవచ్చు. అటుపక్క కూడా మీకు జామాయిల్ వేయడం జరిగింది. అలాగే ఇటుపక్క మీకు కూరగాయలు వేశారండి. ఆ రోడ్డుకి అవతల కూరగాయలు వేశారు. ఇదండి ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళబోయే ముందు లైక్ని గట్టిగా క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని పాజిటివ్ వేలో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.